హీరో మోటార్ కార్ప్ సంస్థ 750 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ముఖ్యమంత్రికి బుధవారం శంకుస్థాపన చేశారు. హీరో మోటోకార్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక విధానం, భవిష్యత్ ప్రణాళికలు వివరించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఈ ఏపీ సెట్లో బాలికల హవా ఇంజనీరింగ్ విభాగంలో 71.65% ఉత్తీర్ణతతో పైచేయి, 69.63% ఉత్తీర్ణత సాధించిన బాలురు. ఫలితాలు ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్. ఇంజనీరింగ్లో 70, బైపీసీ స్ట్రీమ్లో 89.59 మందికి అర్హత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి పరిరక్షణ అంటూ రౌడీల్లా దండయాత్రల సైకో సహకారంతోనే గొడ్డలి పార్టీ నేతల మాటలు చేతలు, సీఎం చంద్రబాబు ధ్వజం. నెల్లూరు జిల్లాలో పింఛన్ల అందచేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వెళ్ళింది పింఛన్ల పథకానికి, కానీ జగన్ నామస్మరణ తప్పదు. రెండో పాయింట్ ఏంటంటే, ప్రజలందరూ చూడట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే మనం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమని నమ్ముతారు అనుకుంటున్నారా అంటే రెండోదే నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే వెళ్ళింది పెనుమాక ఉండవల్లి రైతులు పిలిస్తే ఏ రాళ్ళు తీసుకెళ్లాలా, ఏ రాడ్లు తీసుకెళ్ళలేదు. వెళ్ళింది రాజకీయ పార్టీగా, కానీ దాన్ని దండయాత్ర, దాడి అంటే అంతకంటే దుర్మార్గమే ఉంది. ఇదివరకు అమరావతి రైతులు వస్తున్నప్పుడు జగన్ ఎట్లాంటి తప్పు చేశాడో, ఇప్పుడు అమరావతికి వచ్చే వాళ్ళని రానియకుండా రాళ్ళేసి కోడిగుడ్లు వేసింది తెలుగుదేశం సానుభూతి పరులైనటువంటి నాయకులు, కార్యకర్తలైతే దాన్ని కవర్ చేస్తూ జగన్ దండయాత్ర చేయించాడని అబద్ధం చెప్పడం అన్నటువంటిది సబబేనా అన్నది ఆలోచించుకోవాలి.